హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముగ్గు వేసుకుంటూ రేపు గురు పౌర్ణమి కదండీ! గురు పౌర్ణమి ఎలా వచ్చిందో 2 మాటల్లో తెలుసుకుందామా? గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారండి. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటామండి. గురు పౌర్ణమి ఎందుకు వచ్చింది అంటే చాలా కాలం క్రితం వేదవ్యాస మహర్షి పుట్టినరోజునే గురు పౌర్ణమిగా జరుపుకుంటామండి. వ్యాస మహర్షి అంటే ఎవరండి? మనకి 4 వేదాలు ఉన్నాయి కదా! అదేనండి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వీటిని విభజించిన వారే వేదవ్యాస మహర్షి అండి. ఆయన 18 పురాణాలను రాశారు, మహాభారతాన్ని రాశారు, భగవద్గీతను కూడా మనకు అందించారండి. అందుకే ఆయన్ని ఆది గురువు అంటారు. ప్రపంచంలోని జ్ఞానాన్నంతా ఒకే చోట చేర్చి మనకిచ్చారండి. ఆయన పుట్టినరోజు కాబట్టి ఆ రోజున మనం మన గురువులను పూజిస్తాం. గురువు లేకుండా జ్ఞానం లేదు కదండి అని గుర్తు చేసుకోవడానికే ఈ పండగ. ఈ రోజునే గురువులందరికీ కృతజ్ఞత చెప్పుకునే రోజండి. అదే గురు పౌర్ణమి. ఆ రోజు శిష్యులు గురువు దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కారం చేసి పూలు పండ్లు ఇస్తారండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనే శ్లోకాన్ని చదువుతారు. సాయిబాబా గురువు కూడా దేవుడు కూడా. అందుకే గురు పౌర్ణమి రోజు ఆయన్ని ప్రత్యేకంగా పూజిస్తారు. బాబా కులం మతం జాతి లేకుండా మనిషిని మనిషిగా చూడడం నేర్పించారండి. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి జీవిత పాఠాలు నేర్పారు. అందుకే గురు పౌర్ణమి రోజు భక్తులు బాబా పాదాలకు పూజ చేస్తారండి. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. మీరు